తర్వాత మీకు అవధానాలు ఎప్పుడు ఇంత ఈ 30 ఏళ్ల దాదాపు 30 ఏళ్ళు అయింది కదా 2022 పోయిన సంవత్సరానికి. ఎప్పుడు మీకు ఛాలెంజ్ ఎప్పుడు ఎదుర్కోలేదు? మీరు సవాళ్ళుగా ఎదుర్కొన్న సందర్భం అది ఎప్పుడు చాలా ఉన్నాయి ఎదుర్కోపోవడం అంటే. ఆ! చాలా ఉండి అది ఎలాగో అని అమ్మవారితో మొరపెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చేస్తూనే ఓ పక్క. ఆ! చాలా గట్టి సమస్యలు ఇస్తారు, మీకు తెలియదేముంది. అదే. అదే. అవి మనం పైగా నాకు చమత్కారం అనే ఒక పేరు పొట్టించిన తర్వాత నేను దాన్ని చమత్కారంగానే పూర్తి చేయాలి. అదే. అదే. నేను పాండిత్యపరంగా చేసినా కూడా అంత ఇది రాదు, చమత్కారంగా చేస్తే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అంతే. దాన్ని తాడు దించేసేవి చాలా ఉంటాయి. మీకు రంగంపేటలో, తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో చేస్తుంటే తూళిపాళ్ళ మహాదేవమణి గారు రాజమండ్రిలో ఉంటారు కదా, ఆయన న్యస్తాక్షర ఇచ్చారు. న్యస్తాక్షర, న్యస్త కాదు, అదే. నెక్స్ట్ ఒక 4 అక్షరాలు ఇచ్చి వాటిని మధ్యలో పెట్టమంటారు. ఆయన చిత్రం ఏంటంటే, నేను మిమ్మల్ని బాధ పెట్టను నరసింహరావు గారు, ఒక అక్షరమే ఇస్తా అన్నారు. ఏమిటి ఇలా అంటున్నాడు అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఏదో వాలికి మారుతూ జనించేలాంటి రకరకాల సమస్యలని ఇచ్చినవాడు ఆయన. ఈయన ఏమన్నాడంటే, మొదటి అక్షరం దోహో, మిగిలిన పద్యం మీ ఇష్టం అని. కొంప ముంచేసే వ్యవహారం అది. అదే. అదే. మొదటి అక్షరం దోహో, దో రాసి విసర్గలు, మిగిలింది పద్యం అన్నాడు. దోహ మీ ఇష్టం అన్నాడు. అంటే చూసేవాళ్ళకి ఒక అక్షరమే ఇచ్చాడు, తేలిగ్గా వదిలేశాడు అనిపిస్తుంది. కానీ వాస్తవం 12 అక్షరాలు ఇచ్చాడు ఆయన. అబ్బా. ఆ అక్షరం అది పాండిత్యం అంటే. ఇది అంటే పుచ్చకుడు ఉంటే అవధానం చేయడం కష్టం. అది ఎదుర్కొన్నారు మీరు? ఎదుర్కొన్నాను రంగంపేటలో. దోహ అంటే అర్థం ఏంటి? బాహువులు, దౌర్వీర్యం అంటాం కదా, బాగానే ఉంది. తర్వాత విసర్గలు ఉండడం వల్ల ఏమైందంటే, విసర్గలు అలాగే ఉండాలి, ప్రాశస్థానం అది. అవును. 4 పాదాల్లోనే విసర్గలు రావాలి. అంటే 4 అక్షరాలు పెట్టేసినట్టే. ప్లస్ 4 పాదాల్లో విసర్గలు వస్తే తర్వాత కాక్కపాపాలే వస్తాయి, ఉపధ్మానీయ సంధి. కాక్కపాపాలే వస్తాయి. విసర్గలు అలాగే ఉండాలి అంటే కాక్కపాపాలు ఉండాలి, లేకపోతే ఇంకోటి ఉంటే కుదరదాక. ఇంకో సకారం ఉందనుకోండి, దోస్సారములు సంధి అయిపోతుంది, విసర్గలు ఉండవు. విసర్గలు ఉండాలి అంటే కాక్క పాపాయే ఉండాలి. అంటే ఆ 4 కూడా పెట్టేసినట్టే. 4, 4, 8. ప్లస్ దోహి ఇచ్చాడు అంటే రెండో పాదం, మొదటి పాదం యతి, అది శార్దూలం. 13 అక్షరం దీనికి సమానమైందే ఉండాలి. రెండోది కూడా విసర్గలతో ఉండాలి, దానికి సమానమైంది ఉండాలి. అంటే 3, 4, 12 అక్షరాలు పెట్టాడు. జస్తాక్షరం పెట్టేది 4 అక్షరాలే. అయ్యి బాబు మీరు చాలా కొట్టించారండి అన్నారు. మరి బాబు మీరు తట్టుకుంటారు కాబట్టి కొట్టామన్నాడు. మీ మీద నమ్మకం ఉంది. నమ్మకం. ఆయన ఇప్పుడు కాశీభట్ల వారు, మణిగారు, దీక్షితుడు గారు మహానుభావుడు స్వర్గస్థులు అయ్యాడు. ఇంకొక ఆయన విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారిని టెలిఫోన్స్లో పనిచేశారు. వీళ్ళు నలుగురు నన్ను చతుర్వేదాల్లో కాపాడారు. పరీక్ష గట్టిగానే పెట్టేవారు. పెట్టడం వల్లే రాటు తేలాం. కాకినాడలో తట్టుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా తట్టుకోవచ్చు నేను ఎప్పటికంటాను. అంటే పండితులు ఎక్కువ ఉన్న ప్లేస్ అంటారా? పండితులు ఎక్కువ ఉండడం ఒకటి, గట్టిగా నిలబెడతారు. ఉండడం ఎక్కువ రాజమండ్రిలోనూ ఉన్నారు, కానీ గట్టిగా నిలబెడతారు. పైగా నిలబెట్టడంలో ప్రేమ ఉంటుంది. పండితులు ఇబ్బంది పెట్టాలని కాదు, కొన్ని చోట్ల నిలబెట్టడంలో వీడు ఓడిపోతే బాగుండనే ఉద్దేశంతో ఉంటారు కొంతమంది. అందరిని అందంగా ఉంటారు కొంతమంది. కాకినాడలో పండితులకు ఆ బుద్ధి లేదు. అదే. వాళ్ళ ప్రేమ. అదే. ఎవరికి ఇస్తాం, గరికపాటికి ఇవ్వకపోతే చేస్తాడు అని అనుకునేవారు. చేసిన తర్వాత అందుకే ఇచ్చామయ్యా ఏమనుకోగానేవారు. ఇంటికి పిలిచి భోజనం పెట్టేవారు. నిజంగా అది తల్లిదండ్రులు ఆ ప్రేమ చూపించేవాళ్ళు. అంటే మీలోని పాండిత్యాన్ని అంతా. ఇప్పుడు ఇది ఉంది, దోహ అనేది ఉంది. ఆయన ఏమి ఇచ్చాడు, విషయం ఏమి ఇచ్చాడు, ఆయన అవధానం చేయడం ఎంత కష్టమో చెప్పమన్నాడు. ఇదే పెద్ద కష్టం అసలు. ముందు ఈ పని కష్టం కదా. దోహ కార్యం ఇది కాదు గెలుచుటకు, వాస్తోష్పత్యముల్ కావలసిందే ఖచ్చితంగా. దోహకార్యం ఇది కాదు గెలుచుటకు, వాస్తోష్పత్యముల్ కావలని, ఈ కేలన్ గెలువంగ నిల్చుటకు, ఫిక్సింగుల్ ధరంజెల్లునే. గీ కేళిన్ గెలిపించి నిల్చుటకు, ఫిక్సింగుల్ ధరంజెల్లునే. మ్యాచ్ ఫిక్సింగ్ క్రికెట్లో జరిగిన రోజులు అప్పుడు అది మీకు ఉపయోగపడింది. అది ఉపయోగపడింది. అలా ఫిక్సింగ్ చేసి గెలవలేమని. ఈ కేళిన్ గెలిపించి నిల్చుటకు, ఫిక్సింగుల్ ధరంజెల్లునే. పూకాంతారము వెన్నెలల్ గురియగా, పూకాంతారము వెన్నెలల్ గురియగా పూర్ణంబుగాదా, సురాపకంజంబులు పద్య సంతతులు, సురాపకంజంబులు పద్య సంతతులు సంపాదింతుమా డబ్బుతో. అద్భుతం అది. ఆ 4 చోట్ల విసర్గలు రావాలి, 4 చోట్ల కాక్కపాపాలే రావాలి, వేరేది రాకూడదు. దాన్ని బట్టి యతిస్థానం కుదరాలి, చెప్పిన విషయం సరిపోవాలి. దోహకార్యం ఇది కాదు, ఏం కుస్తీ పడ్డమా కాదు. వాస్తోష్పత్యములు కావాలి. వాస్తోష్పతి అంటే బృహస్పతి. బృహస్పతి అంత తెలుగు ఉంటే అవధానం చేసి ముందు వాస్తోష్పతి గీష్పతి నిర్ధర నా గురు దిశ నా గురు తోసద్దు. అమర కోసం చదవకపోతే రాదు ఇది.
ఆ పిండి పదార్థాలు తెలిసి ఉండాలి అవన్నీ. నేను 4 అవధానాలు చూసి అవధానాలు చేద్దామంటే కుదరదండి. ఆ పర్యాయ పదాలు. ఇవాళ కొత్తగా మొదలెట్టేవాళ్ళు పాపం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాగా చదవాలి, అమరకోశం చదవాలి, ఆంధ్రనామ సంగ్రహం చదవాలి, రోజు పారాయణ చేయాలి. ఆ రోజుల్లో నాకు ఇప్పుడు ఇంకా మర్చిపోయాను కానీ 1500 శ్లోకాలు అమరకోశం నోటి మీద ఉండేది. అలా అభ్యాసం చేశాను. ఓవరాల్గా మీకు ఆ పద్యం ద్వారా మీలోని పాండిత్యాన్ని, అలాగే మీలోని ఛందస్సు యొక్క పరిజ్ఞానాన్ని, తర్వాత సమయస్ఫూర్తిని, అప్పటికప్పుడు వేగంగా చెప్పే ఆసు ప్రజ్ఞని, వీటన్నిటికి కూడా ఒక గొప్ప ఉదాహరణగా చెప్పచ్చు ఆ పద్యాన్ని. అలాగా ప్రాణాలు తోడేసిన పద్యాలు చాలా ఉన్నాయి. ఇంచుమించు ప్రతి అవధానంలో ఒకటి ఉంటుందండి, సమస్య, దత్తపదం, నిషిద్ధాక్షరం, ఏదో ఒకటి తోడేసే విధంగానే ఉంటుంది. దాన్ని తట్టుకోగలిగాం కాబట్టే చేయగలిగాం. కానీ మీరు అవధానాలు చూసినప్పుడు ఆడియన్స్ ప్రేక్షకులకి అవేం కనిపించదు మీ మొహంలో. నేను ఎందుకు చేస్తానంటే ఆ మాయ అది విష్ణు మాయ. నేనేం చేస్తాను, నాకు మళ్ళీ ప్రేక్షకులు కూడా ఆందోళన చెందితే వాళ్ళు పృచ్ఛకులను చెప్పిస్తారు. నా మీద అంత ప్రేమ వాళ్ళకి. వీళ్ళందరినీ పిలిపించారు అనవసరంగా గురువు గారిని ఇబ్బంది పెడుతుంది. ప్రేమ ముఖ్యంగా మహిళలు వస్తారు, వాళ్ళు నన్ను బిడ్డలాగే చూసి. అదే అప్పుడు ఇంకా చిన్న వయసు కదా, ఆయన ఏదో చేస్తుంటే వీళ్ళేంటి ఇక్కడ అంత చిన్న మామూలుగా అడగచ్చు కదా, అలా కళ తల అడగచ్చు కదా అని వాళ్ళు. అందుకని నేను ఆందోళన చెందకుండా మధ్యలో జోకులు వేసేసేవాడిని. అప్రస్తుత ప్రసంగం, పైగా అప్రస్తుత ప్రసంగం చలోక్తుల వల్ల ఉపయోగం ఏంటంటే వెంటనే మనం కూడా నవ్వుతాం, మనస్సు వికసిస్తుంది. అప్పుడు ఈ వాస్తోస్పర్శము, కాంతారం లాంటి మాటలు తోస్తాయి. ఇంత పద్యం చెబుతూ ఉంటే మధ్యలో ఒకటి అడిగారు, ఏమంటే 33% రిజర్వేషన్ ఉంటున్నారు కదా మహిళలకి. అప్పట్లో అది పెద్ద ఉద్యమం నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తుంది కదా. మహిళలకి 33% రిజర్వేషన్ అంటున్నారు కదండి, కొంపదీసిగా మంగళసూత్రాలు వాళ్ళు కట్టించుకోరా అండి, మనకే కట్టేస్తారేమో అన్నాడు. నేను వెంటనే అన్న, అది మంచిదే కదయ్యా, ఎప్పుడైనా అవసరమైతే తాకట్టు పెట్టుకుందుకు వాళ్ళని అడగక్కర్లేదు, మనమే అమ్మేయచ్చు అన్నాను. అలా ఇలా మీకు బ్రెయిన్ ఫ్రీ ఇప్పుడు వాళ్ళ మెడలో ఉంటే మనం అడగడం, వాళ్ళు ఇవ్వకపోవడం, లాగడం, దాని మీద సినిమా తీయడం, తాడు దించేయడం, ఇవన్నీ గొడవలు అవుతున్నాయి. మనకే కట్టేస్తే మంచిదయ్యా, ఆ 3 కాసులు బంగారం మనకే ఉంటుంది కదా అన్న. ఇలాంటి చలోక్తి విసిరాం అనుకోండి, వెంటనే జనం నవ్వుతారు, మనము నవ్వుతాం. నవ్వినప్పుడు ఎప్పుడు మెదడు వికసిస్తుందండి. తర్వాత ఆలోచన అద్భుతంగా గీ కేళింగెలువంగా అని వచ్చేస్తుందండి. ఆ మనస్సు ఎప్పుడు మంచి ఆలోచన రావాలి అంటే వికసించడానికి సిద్ధంగా ఉండాలి. సూర్యకిరణాలు పడగానే పద్మంలాగా.